మీతో నేను ఇంటర్వ్యూ చేశానండి. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరికొచ్చాను. వచ్చారు. అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినోళ్ళు ఏమనుకున్నారో అందరూ ఏమనుకున్నారంటే ప్రజలు హ్మ్. హ్మ్. బీఆర్ఎస్ గాని, బీజేపీ అని అనుకున్నారు. హ్మ్. నేను మీ దగ్గరికొచ్చి గవ్వల జ్యోతిష్యం అడిగాను. హ్మ్. అడిగితే మీరు హస్తం పార్టీ వస్తదనన్నారు. హ్మ్. సంతోషం. నేను చాలా ఆశ్చర్యపోయి ఇదేంటి ప్రజలేమో అలా అంటున్నారు, ఈయన ఇలా అన్నారు అనుకున్నాను. ఆహా! మీరు ఏదైతే చెప్పారో హ్మ్. ఆ గుర్తు పార్టీయే వచ్చింది. హ్మ్. వాళ్ళే వచ్చారు. హ్మ్. ఇది చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఆ రోజు మీకు ఫోను చేసి చెప్పారు. మీరు చెప్పిన చెప్పేసి. గురూజీ ఇలాగ మీరు చెప్పినట్టు వచ్చిందని. ఎందుకంటే హ్మ్. అండి, ఆ! మేము చిన్న వయసు కానించి, మా తాతల ముత్తాతల కానించి, మా విద్య ఏంటంటే దైవ వాక్కు చెప్పటం. భగవంతుడు అన్నది మానవుడు సృష్టిస్తాడు. అప్పుడు కొంతమంది కొన్ని కొన్ని విద్యలు హ్మ్. పుస్తకం చూసి చదివే వాళ్ళు కొంతమందుంటారు. నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళు కొంతమందుంటారు. ఆ! మాది 7 తరాలుగా హ్మ్. మా తాతల ముత్తాతలతోనే ఈ విద్య మేము చెబుతూ, ఆ సమ్మక్క సారక్క వనదుర్గ అంగాల పరమేశ్వరి ఆశీర్వాదంతో మేము కొన్ని విషయాలు చెబుతామన్నమాట. హ్మ్. ఆ చెప్పినప్పుడు ఆ భగవంతుడు మేము చెప్పే వాక్కుని ఎంతోమందికి ఎంతోమంది హ్మ్. సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి, ఇంజినీర్లకి, ఆ! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి, కొంతమంది బిజినెస్ మ్యాన్‌లకి, చిన్నపాటి బిజినెస్ మ్యాన్‌లకి, కొంతమంది కుటుంబస్తులకి, ఇలాంటి రకరకాల మనుషులు వస్తారు మా కాడికి. హ్మ్. ఎందుకంటే గుడికెళ్తారు గదా! కొంతమంది ఎంతోమంది కొన్ని వేల మంది ఆ! గుడికెళ్తుంటారు. భగవంతుడు ఆయన మాట్లాడు. ప్రార్థన చేస్తుంటారు జనాలు. హ్మ్. ఎందుకంటే, భగవంతుడా మా సమస్యలు తీర్చండి అని. ఆ భగవంతుడు వాళ్ళ మొక్కినప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చేస్తాడు. ఆ! కానీ ఆయన మాట్లాడు. అందువల్ల కొంతమంది మా కాడికొచ్చినప్పుడు నేర్చుకునే విద్య గదండీ! అవును. ఇప్పుడు మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో ఎవరికి తెలీదు. ఈ శరీరానికి అవును. ఠికానా లేదు. అందువలన ఈ విద్యని నేర్చుకునే విద్యని ప్రజలకు పంచిపెట్టాలి. ప్రజలకు కొంతమంది చెప్పాలి. హ్మ్. ఏరే రూట్‌లో పోయి ఎన్నో రకరకాల వ్యసనాలకి, రకరకాల ప్రాబ్లాలకి కొంతమంది చెప్పేవాళ్ళు లేక, హ్మ్. తల్లిదండ్రి కొంతమంది లేకమంది బాధపడతాం. ఉండంగా గూడా తల్లిదండ్రి మాట ఇనకుండా ఉంటాం. ఏరే రకరకాల రూట్‌లో పోయేటప్పుడు మా కాడికొచ్చేప్పుడు, "ఇగో బాబు ఇది చేయకూడదు. ఇది చేస్తే బాగుంటది. ఈ రూట్‌లో మీరెళ్ళండి. ఈ రూట్ మీరెళ్తే భగవంతుడిని తలుచుకోండి. హ్మ్. భగవంతుడి రూట్‌లో పోతే బాగుంటది. ఈళ్ళు చెడు పనులు చేయకూడదు. భగవంతుడిచ్చేది 100 సంవత్సరాలు. అవును. 100 సంవత్సరాలలో సగం వయసు మంది కొన్ని పోతూనే ఉంటాయి. రోగాల నొప్పులతోనే పోతుంటది. మీ నోరు మరి ఎలాంటి కట్టుబాటుతోని ఉంటారో పాత ఎనకటి కాలంలో 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికారు. మన పూర్వీకులు ఆ! 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికేవాళ్ళంటే వాళ్ళు భక్తి, భావము, ఎవరితోని ఎట్ట మాట్లాడాలి, పెద్దవాళ్ళతోని ఎట్ట మాట్లాడాలి, చిన్నవాళ్ళతోని ఎట్ట మాట్లాడాలి, దేవుడంటే ఏంటి, హ్మ్. ఆహ్, ఎదుటివాడంటే ఏంటి, పక్కవాడంటే ఏంటి, వాళ్ళతోని అట్లా ఒక జీవిస్తూ హ్మ్. ఆ రోజులు ఎళ్ళిపోయాయి. ఇప్పుడు మనం తినే పదార్థాలు అన్నీ అన్నిట్లో కలపటం వల్ల, దానివల్ల భక్తి అంటే తెలియకుండా ఉండటం. అసలు దేవుడంటే ఎవరు అని కొంతమంది తెలుసుకోవటం. ఆ! దేవుడు ఉన్నాడని కొంతమంది అంటం. కొంతమంది అదంతా ఉత్తదే అని అంటం. హ్మ్. ఇలాంటి జీవిస్తూ కొన్ని కొన్ని వాళ్ళు ఆ మాటలు తయారు చేసుకొని హ్మ్. భక్తి, భావము, మర్యాద, పెద్ద, చిన్న, తల్లి, తండ్రి హ్మ్. అది తెలియకోకుండా ఏం చేస్తుండంటే అట్లే వాళ్ళు జీవించుకుంటా పోతారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటంటే దేవుడు పరీక్షలు, బాధలు పెడుతూనే ఉంటాడు. దేవుడు మొక్కున వాళ్ళకి ఆ భగవంతుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. హ్మ్. ఎందుకంటే కొంతమంది దేవుడు లేరంటారు. ఎక్కడున్నాడు? నీ మనసులోనే ఉన్నాడు. అవును. అయ్యా! ఇప్పుడు దేవుడు గాలి కనపడుతుందా? అవును. లేడా? పగులు, రాత్రి అట్లక్క గాలిని కనిపెట్టలే. అది ఒక దేవుడే గదా! గాలి లేకపోతే ఉండలేస్తున్నారా? ఆ! ఉండలేదు. మానవ జీవితానికి తెలుసుకున్నవాడే ధన్యుడు. హ్మ్. అలాగనే మేము గూడా మా తాతల విద్య కానించి మేము అమ్మవార్లు పూజ చేసుకుంటూ దుర్గామాతకి, ఆ తర్వాత వనదుర్గాకి, భద్రకాళి అమ్మకి, మహాకాళి పూజ, దంతేశ్వరి పూజ ఒకటుంది అమ్మవారిది హ్మ్. ఒడిస్సాలో. మాది అక్కడ ఒడిస్సా స్థానంలో, ఛత్తీస్‌గఢ్ స్థానంలో దంతేశ్వరి మాత. అవును. ఆ అమ్మవారు పూజ చేసుకుంటూ వాళ్ళతోని మీరు ఏదైనా వస్తువు ఇచ్చినా
ఏ పూజ చేసి ఇచ్చినా, ఒక తాయి తెచ్చినా, ఒక వస్తువు ఇచ్చినా, ఒక కుంకుమ ఇచ్చినా మేము అమ్మవారు ప్రార్థన చేసి మేము ఇస్తుంటాం. దానివల్ల ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది బాగుపడి మమ్మల్ని అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, కొన్ని కొన్ని దేశాలు, అమెరికాకి కొంతమంది తీసుకెళ్లారు, లండన్ కొంతమంది, అన్ని దేశాలు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది రాలేరు కదా. మన ఇండియాలో అయితే బస్సు ఎక్కి, కార్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి వెళ్తాం. ఇతర దేశం నుంచి రావాలంటే వాళ్ళు ఫ్లైట్ రావాలంటే టికెట్ దొరక్క కొంతమంది, సమయం దొరక్క కొంతమంది, జాబ్ల గురించి కొంతమంది అట్లా రాకుండా ఉండేప్పుడు వాళ్ళు ఏమంటారు, గురూజీ గారు మీరు వస్తారా, మా అమ్మాయి ఉందండి, మా అబ్బాయి ఉన్నాడు అక్కడ, మరి వస్తారా అండి. అందుకే మీకు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ వచ్చింది, దేశాలు తిరిగారు కాబట్టి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అలాగనే మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉంచి వాళ్ళ పూజలు సమాగ్రహాలు వాళ్ళు చూసుకొని మమ్మల్ని వాళ్ళ ఇండియాలో వదిలేస్తారు. అలాగనే ఆ రోజు మీరు వచ్చినప్పుడు చెప్పాను, ఏమండి గురూజీ గారు ఇప్పుడు ఈరోజు ఇంకో 3-4 పార్టీలు ఉన్నాయి, మరి ఏమిటండి అని చెప్పారు. నేను చూసి అమ్మవారిని అడిగా, ఎంతమ్మా, ఏం చెప్తున్నావు నువ్వు అన్న తర్వాత అమ్మవారు హస్తప్రయోగం చూపించింది. ఏది, చెయ్యి చూపించింది. ఏమండి దుర్గాప్రసాద్ గారు, మరి అమ్మవారు చెయ్యి చూపిస్తుంది, ఈ చెయ్యి చూపిస్తుంది కదండి అన్న. మీరేమన్నారంటే, ఏమండి గురూజీ గారు భలేవారండి, మీరు చెయ్యి చూపిస్తున్నారు అంటున్నారు అంటే, నేను చూశానయ్యా, ఎవరి నోట్లో ఏముంటుందో, భగవంతుడు ఏ రూపాన్ని అవుతారో తెలియదు, అందువల్ల అమ్మవారి వాకు గవ్వల వాకు ప్రకారంగా చెయ్యి చూసి చెయ్యి వస్తుందని చెప్పాను, కానీ అది నాకు తెలియదండి అన్న. మీరేమన్నారు, సరే చూద్దాంలే అన్నారు. అదే ప్రకారంగా చెయ్యి వచ్చింది, పాపం నడుస్తుంది. అంతా బాగుండాలి, మనం బాగుండాలి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం మీద ఎంపీ ఎలక్షన్ వచ్చినాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలయిక ఉందండి, జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ ఎలియన్స్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీ మీద ఇదివరకు 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదేలేండి, 5 సంవత్సరాల పాలన అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరండి? కూటమి అంటే ఎలియన్స్ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ, అది ఒక ఎలియన్స్, ఒక గ్రూప్. ఇంకోటి వైసీపీ అండి. మిగతా అన్ని ఇంకా కాంగ్రెస్ ఉన్నాయనుకోండి. ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారంటారు? మీరు గవలేసి చెప్పండి స్వామి. గవలేసి చెప్పంటారా? ఇప్పుడు మనకి 3 కలిసి ఉన్నది. ఎవరు? బీజేపీలో జనసేన, టీడీపీ. అది ఒక సంస్థ, ఒక గ్రూప్ అయింది. దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ. ఇప్పుడు ఈ 3 విషయం చెప్తాను. జాయ్ వనదుర్గ సమ్మక్క తల్లి, అంగాల పరమేశ్వరి, దుర్గాయ నమః, అన్ని విషయాలలో బయటకు వచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి. ఓం భగవతి చేస్తున్నానండి. అయితే 1, 2, 3 పడ్డాయి. 3 కదా, 3 పడ్డాయి. వాళ్ళ 3 కాబట్టి ఫస్ట్ 3 వచ్చాయి. ఓం దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, జాయ్ కళ. ఇప్పుడు 1, 2, 3, 4 వచ్చాయి. జాయ్ దుర్గా మహాకాళి ఆదిపరాశక్తి వరదుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, ఓం దేవత, ఓం నమ శివాయ. రైట్. మళ్ళా ఇప్పుడు 3 వచ్చాయి. ఫస్ట్ 3 పడ్డాయి, ఆ తర్వాత 4 పడ్డాయి, ఆ తర్వాత 3 పడ్డాయి. 3, 4. అయితే ఈ గవల శాస్త్ర ప్రకారం చూస్తే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ 3 అక్కడ తయారయ్యారు. ఎవరు? ఆంధ్రాలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు. అయితే వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈరోజు గురువారం, బాబా రోజు, గురుస్థానంలో చూస్తే వాళ్ళ పేరులో ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. ఇప్పటికి ఫస్ట్ పడ్డాయి 3, రెండోది 3, 4, ఆ తర్వాత 3 పడ్డాయి కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళ అనుకూలంగానే ఉంది. వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు లేదు. కష్టపడుతున్నారు, జయప్రదంగా సాధిస్తూనే ఉన్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ, వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే ఆలోచనలు బట్టి, ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి, ఒక మనిషి, ఒక రాజు రావాలి. ఇప్పుడు మినిస్టర్లు, సీఎంలు అండి వెనకటి రోజులు రాజులేగా.
సేనాధిపతులు, రాజులు. అవునండి. అప్పుడంతా వాళ్ళకి మనక కార్లు ఉండేవి. అవును. అప్పుడు గుర్రాల మీద కదా పోయి గుర్రాలు గుర్రాల మీద రథాలు రథాలు గుర్రాలు గుర్రాలు లాగేవి. ఇప్పుడు కార్ల మీద విమానాల మీదే పోతున్నారు. అవును. అందువల్ల ఆ రోజులలో కూడా ఒక రాజు అయినా సరే, ఒక మంత్రి అయినా సరే, ఆ రాజు మంత్రి అయినా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఫస్ట్ ఒప్పిస్తారు. ఒక రాజు ఒక ఊరికి వచ్చి ఏమంటాడంటే, అరే బాబు రాజా, ఒక ఊళ్ళో ఆయన రాజు, ఆయన పేరు పెద్దగా వస్తుంది. ఆయన పేరు చాలా ధర్మాత్ముడు అంట, చాలా పుణ్యాత్ముడు అంట, ఆయన ఎన్నెన్నో సేవలు చేశాడంట. మరి మన సేవ మనం ఎంత చేసినా మన గౌరీ అసలు అవతల ఒక మనిషిని పంపిస్తామని పంపించాడు. పంపిస్తే అక్కడ మనుషులు ఏం చేశారంటే, అమ్మా మీ రాజు గురించి ఏంటంటే, మా రాజు ఏముందండి, మహానుభావుడు, గొప్పవాడు, దండివాడు, మరి ఆయన మంత్రి, ఆయన కూడా గొప్పవాడు, మరి ఇంకొక ఆయన వాళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్పారు. అలాగనే ఆయన వెళ్ళి మళ్ళీ ఎమ్మటే ఇంకో రాజుతో చెప్పాడు, రాజుగారు వాళ్ళ గురించి విన్నానండి, ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు సూపర్గా చెప్పారు అని వాళ్ళ గౌరవించి ఏర్పాటు చేశారు. అలాగనే ఇప్పుడు వీళ్ళకు కూడా స్థానం అన్నది కరెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఈ రోజు గురువారం చూసాము కాబట్టి ఇప్పటి వరకు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ టైంలో వాళ్ళు తిథి అంటారు కదా, తిథియా గడియా కొన్ని గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి, వాళ్ళ ముందు నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వరకు మాత్రం బాగుంది. ఆ రోజు వాళ్ళ గ్రహాలు కొంచెం సపోర్ట్ చేశారు ముగ్గురికి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది, ఈ రోజు పర్ఫెక్ట్ గా ఉంది చూసాము. ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి, మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటాయి కదా కొంతమంది దేవుళ్ళు, వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ఆ టైంలో. ఈ రోజు మాత్రం బాగానే ఉంది. ఆ గడియలో ఆ టైంలో వాళ్ళు భగవంతుడు ప్రార్థన చేసుకొని వెళితే అవకాశం బాగానే ఉందని కనపడుతుంది. ఈ కూటమికి అవకాశం ఉంటుంది. ఇదండి మన ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాస గారు చెప్పిన విషయం. ఏ పార్టీ గెలుస్తుందో మనకు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.